విజయ గణపతి. విజయ గణపతి యొక్క ఆరాధన ఆశ్లేష నక్షత్రం వారికి చాలా విశేషంగా మంచిది. అది కాకుండా ఆశ్లేష నక్షత్రం నాడు ఈ విజయ గణపతి ఆరాధన చేయడము చాలా విశేషం. ఈ విజయ గణపతి యొక్క ఆరాధన విజయాన్ని, ధైర్యాన్ని, సంపూర్ణత్వాన్ని కలగజేస్తుంది. ఏదైనా వ్యాపారం ఆరంభించాలి అంటే లక్ష్మీ గణపతి హోమం, విజయ గణపతి హోమం అని చేస్తాం. మామూలుగా ఏంటంటే గణపతి ఆరాధకులైన వారిచే ఈ విజయ గణపతి యొక్క ఆరాధన చేయించి వ్యాపారం, పెద్ద రూపంలో వ్యాపారం పెట్టేటప్పుడు ఈ విజయ గణపతి యొక్క ఆరాధన చేయించి 44 రోజుల పాటు స్వామివారికి, తదనంతరం అది ఆరంభిస్తే అది చాలా విశేషమైనది. ఈ గణపతి యొక్క, విజయ గణపతి యొక్క గుడి అష్టవినాయక టెంపుల్ అని పూణేలో ఉంది, అక్కడ ఉంది. ఈ గణపతి యొక్క ప్రార్థనా శ్లోకం వచ్చి పాశాంకుశ స్వదంతామ్రఫల వా నాకువాహన విఘ్నాని హంతున సర్వం రక్తవర్ణో వినాయక అని. ఆయన చేతి యందు ధరించి ఉన్న అలంకారాలతో పాటు ఎలుక పైన ఆసీనుడై ఉన్న మొదటి అవతారం ఇది. 4 చేతులలో పాశము, అంకుశము, స్వదంతము, ఆమ్రఫలము. ఆమ్రఫలం అంటే మామిడి పండు. ఇవి పెట్టుకుని ఫలవాన్ ఆకువాహన, ఆకువాహన అంటే ఎలుక యొక్క వాహనం మీద కూర్చుని విఘ్నాని హంతున, రకరకములైన విఘ్నాలని నాశనం చేసి, సర్వం అంటే ఎన్ని రకాల విఘ్నములు ఉంటాయో అన్నిటిని నాశనం చేసే రక్తవర్ణుడైన, అంటే ఎరుపు రంగులో, లావా ఏ రంగులో ఉంటుందో ఆ రంగు అనమాట. రక్తవర్ణం అంటే పూర్తిగా రక్తవర్ణం అని కాదు, రక్త చందనాన్ని పచ్చకర్పూరం వేసి అరగతీసినప్పుడు ఏ రంగు అయితే వస్తుందో ఆ రంగుతో కూడిన వినాయకుడిని నేను నమస్కరిస్తున్నాను అని అంటారనమాట. దీంట్లో ఈ 14వ అవతారమైన విజయ గణపతి దేవస్థానం అని మనం చాలా చోట్ల దర్శనం చేసుకుంటూ ఉంటాం. ప్రతి గణపతికి ఒక విశేషం ఉన్నట్టు ఈ విజయ గణపతికి ఉన్న విశేషం ఏంటంటే ఓం గం విజయ గణపతయే నమః అనే మంత్రం చేత 14,000 సార్లు మాత్రమే ఏ కార్యక్రమం అయినా ఆరంభించడానికి ముందు చేస్తే ఈ మంత్ర సాధన యొక్క ఫలం వల్ల ఆ కార్యము నిర్విఘ్నంగా జరుగుతుంది అని. సమయానుకూలంగా దాని సంఖ్య మారుతూ ఉంటుంది. ఏదైనా ఒక చిన్న కార్యక్రమం లేదా తీర్థయాత్ర అని సంకల్పించి పరిపూర్ణత్వం చెందాలా తీర్థయాత్ర, లేదంటే ఏదైనా వివాహం సంకల్పించి ఆ వివాహం నిర్విఘ్నంగా విజయవంతంగా పూర్తవ్వడం అంటే అప్పుడు ఈ గణపతి యొక్క ఆరాధన మంచిది. విజయవంతంగా పూర్తవ్వడము అనేది ఇవాళ వివాహానికి పసుపు అక్షతలు కలిపాము, ఇక్కడి నుంచి వివాహం నుంచి మళ్ళీ 16 రోజులు పండగ, ఇది వివాహ విజయం కాదు. వివాహ విజయం అంటే ఎవరైతే వివాహం చేయిస్తున్నారో, ఆ కొత్త దంపతులు ఎవరైతే చేసుకుంటున్నారో వారు జీవితాంతము అన్యోన్యతతో, పరస్పరము ప్రేమ అనురాగాలతో, సత్సంతానాభివృద్ధితో, స్వయం అభివృద్ధితో పాటు దేశాభివృద్ధితో పాటు జనుల యందు సన్మార్గము, దయతో కూడి ఎప్పుడూ జీవించి సంతోషంగా ఉండడాన్నే విజయము అంటారు. విజయ దాంపత్యం అంటే అది. అలాంటి వివాహానికి ముందు ఈ విజయ గణపతి యొక్క ఆరాధన చేసి వివాహం చేయడం వల్ల ఆ సంసారం యొక్క కొన్ని రకములైన దోషములు, విఘ్నములు హరింపబడతాయి. అందుకని ఈ విజయ గణపతి ఆరాధన కూడా అంత విశేషమైనది. ఓం గం విజయ గణపతయే నమః. ఆశ్లేష నక్షత్రం వారు ఈ విజయ గణపతి ఆరాధన చేయడం మరింత శ్రేయస్కరం.